తర్వాత కేసు ఎవరు వాదించేది? రామానుజం అండి. ఏ రామానుజం? రూల్స్ రామానుజం అండి. వాట్ ఈజ్ యువర్ ప్లే? క్లుప్తంగా చెప్పండి. వీరు మిస్టర్ పాపారావు. ఈ ఊళ్ళో వీరికి మొత్తం 10 ఇళ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద 20 పోర్షన్లు కట్టి అద్దెలకిచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు. నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ లో ఉన్న వీరింట్లోనే అద్దెకుంటున్నారు. 300 చదరపడుగులున్న ముక్కాలు పీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ నామ్స్ ప్రకారం 600 తీసుకోవాలి. కానీ వీరు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 100 పెంచారు కూడా. ఒక యూనిట్ కరెంట్ 2.5 రూపాయలు, కానీ వీరు 4 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పాపం ఈవిడ భర్త, కూతురు, కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో 3 వంతులు అద్దెకే వెళ్ళిపోతోంది. మిగిలిన ఆ కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో, చారుతో, కూరతో, ఒక్క గ్లాసు పాలతో అర్ధాకలితో జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా రోజు కూలి చేసుకుని కష్టపడి పైకొచ్చినండి. నేను పడ్డ కష్టం జనం పడకూడదని ఎక్కువ పోర్షన్లు కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవమని చేస్తున్నారయ్యా. నేను చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరి 10 పైసలు కూడా తీసుకోలేదయ్యా. వీరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా? రసీదు లేదండి, చీటీలో రాసిచ్చారు. అచ్చు వేసిన బిల్లు, రెవెన్యూ స్టాంపు, సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్కను ఎవిడెన్స్ గా ఎలా కన్సిడర్ చేస్తాం రానర్? వీళ్ళే ఇష్టానికి ఏదో అమౌంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చి ఉండొచ్చుగా. మన దేశంలో అద్దె వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వటం లేదు. ఇటువంటి చీటి ముక్కలే రానర్. వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు. కేసు డిస్మిస్. తర్వాత ఎవరయ్యా? మాణిక్యం అండి. రూల్స్ ఆరంభించే ముందే అన్నానా ఓడిపోయే కేసు వదిలేయని 2000 రూపాయలు నేను ఇస్తా అన్నా. తీసుకుని ఉండొచ్చుగా. బతకడం తెలియని జన్మయ్యా నీది. వద్దు అన్నావు. ఏమైంది ఇప్పుడు? అన్నిటికీ కలిపి 50,000 ఖర్చు చేయాల్సి వచ్చిందే. అయితే మాన్లే, అద్దె కొంచెం ఎక్కిస్తే బాయ్. అయ్యా, అటువంటి పని చెయ్యొద్దయ్యా. నీకు పెంచుతానా అమ్మా? అది మిగతా వాళ్ళకి. నువ్వే నీ సామాన్లన్నీ తీసుకుపోయి ఈయన గారింట్లో ఉండు. అద్దె తీసుకోడు, ఫీజు తీసుకోడు. రూల్స్ వెళ్ళొస్తా. నువ్వు తిమింగలం లాంటి వాడివి. ఇతన్ని చంపేయాలి సార్, లేదా మేం చచ్చిపోవాలి సార్. మీరంత మాట అనకండి. పైకోట్లో అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. పోరాడే వరకు పోరాడి చూస్తాం. కుదరలేదా కుటుంబంతో సహా అంత విషయం తాగి చచ్చిపోతాం. ఏమైందండి? ఎవరో పెద్ద డబ్బులు తగిలి పడిపోయి చాలా రక్తం పోయినట్టుంది. శ్రీహరి రావచ్చు కదా. నారాయణ, అయ్యో అయ్యో తాకొద్దయ్యా, యాక్సిడెంట్ కేసు, పోలీసులు రాని. అంతవరకు చూస్తూ ఊరుకుందావా? ఏమిటండి మీరు? ఎంత రక్తం పోయిందో. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎవరైనా డాక్టర్ ని తీసుకురండి సార్. ఏమయ్యా, ఎవరైనా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. ఎవరైనా సోడా తీసుకురండి అయ్యా. ఎందుకు ఎవరైనా అంటారు? మీరు వెళ్ళొచ్చు కదా సార్. ప్రాణం పోయేట్టుందయ్యా. ఎవరైనా హెల్ప్ చేయండి సార్. ఆటో 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 సార్ 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 ప్లీజ్ సార్ 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 ఓ గాడి దెబ్బ దగ్గర పడున్నా సార్ 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 ప్లీజ్ సార్ పండాపండి సార్ 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 అప్పుకోవయ్యా. అక్కడ గాడి దెబ్బ దగ్గర పడున్నా సార్. పాపం సార్, కాపాడండి సార్. సార్ ఇట్లాండి సార్, ఇట్లాండి సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకయ్యా నువ్వు బండి ఆపా? పెద్ద అయినొకరు దెబ్బలు తగిలి కొనవుపురితో పడున్నారు. కొంచెం హాస్పిటల్లో డ్రాప్ చేయండి ప్లీజ్. డోర్మయ్యా, డోర్మయ్య. శుభం అని కొత్త కారు రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటావా? అయ్యో, డెడ్ బాడీ కాదండి, ప్రాణాలతోనే ఉన్నారు. తెల్ల కారు తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా. సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు? ప్రాణం కన్నా సీటు ముఖ్యమైపోయిందా? కావాలంటే నేను కడుగుతాను ప్లీజ్, హెల్ప్ చేయండి. ప్రాణం దేవుందయ్యా, వస్తుంది పోతుంది. కారు ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటిగా ఫ్యామిలీని తీసుకుని నవశక్తి వినాయకుడి గుడికి వస్తానని ప్రామిస్ చేశాను. మార్చికి రమ్మంటున్నావే. కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడం గుడికి వెళ్ళడంతో సమానం. ఏయ్, నీకు నేను తప్ప ఎవరు దొరకలేదా? సార్ 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 ప్లీజ్ సార్, ఎవరు ఆపరంటున్నారు సార్? అడ్డు తప్పుకోవయ్యా బాబు. ఆగండి సార్, ఆలస్యం అవుతుంది, ప్రాణం పోయేటట్టుంది. సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. కర్మ, వెళ్ళి తీసుకురా, అవుతున్నాం. రండి సార్. దీనికేం తక్కువ లేదు. మెనీ థ్యాంక్స్. ఆ శ్రీహరి దయ వల్ల మీలాంటి వాడి దగ్గర కొంచెం భారంతో మిగిలి ఉంది. ఇదిగో తప్పండి త్వరగా. జాగ్రత్త. శ్రీహరి సార్ 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 షోడా ఇవ్వండి. అంబులెన్స్ కు ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి.
ముందు వాళ్ళని అటెండ్ చేయండి, చనిపోయిట్టున్నారు. అందరూ చచ్చిపోతున్నావయ్యా. ఒకరిని ఎన్ని కేసులు చూడడం 12 చేతులు ఉన్నాయా? బెంచీలు నిండా దొంగసారా, మిగతా ఆల్కహాల్ తాగిన కేసులు, ఒళ్ళు పోగొట్టుకుంటున్నారు. డిఓఏ కేసయ్యా, కానిస్టేబుల్ పిలు. ఏమైంది డాక్టర్? చచ్చిపోయాడయ్యా. ఓ అరగంట ముందు తీసుకొచ్చుంటే కాపాడేవాళ్ళం. ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడు కదా, వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు, ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని గేమ్స్ తయారు చేసి అమ్మటం. బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా. అన్యాయంగా ఇంటెంతలు వసూలు చేస్తున్నారు. కంటి ముందే ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల కార్లు పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే. ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం అంటుకుంటుందని వెళ్ళిపోయారు. కాపాడుండొచ్చు. ఒక్క అరగంట ముందుగా హాస్పిటల్కి వెళ్ళంటే చచ్చిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారి ఇంట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు నీ తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నేవి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డాం తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నాన్న క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావు? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుశీ, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు, మాత్ర వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, యమపురికి వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం. సంస్కారం లేని వాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం, బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు.